లైఫ్ లో ఇప్పటి వరకు ది బెస్ట్ మూమెంట్ ఆయనతో అసలు మర్చిపోలేను నేను లైఫ్ లో అని ఏ చెప్పి మూమెంట్ అయినా మీలే ఎవరు కొడిస్తాడు కౌన్ బనేకర్ అదేనా అది అది అంతకు మించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలా ఆయనకి అంత సౌభాగ్యం దొరకదేమో. ఎందుకంటే చిరంజీవి గారు నిలబెట్టి ఆయన అలా నుంచుని నా యాక్టింగ్ చూస్తున్నారు. అది ఎవరికి జరుగుతుంది భూమి మీద? నేను అసలు ఎవరికైనా చూసా జరుగుతుందా? క్లోజ్లు అసలు ఆయన ఎంత బాగా ఇది నన్నే చూస్తున్నారంటే చూస్తున్నారు చిరంజీవి గారు, అవును. నన్నే చూస్తున్నారు చిరంజీవి గారు. మిమ్మల్నే నేను చూస్తున్నారు పొరపాటున అక్కడ ఉన్నది చిరంజీవి గారు అనుకుని ఆయనకి ఐ కాంటాక్ట్ ఇచ్చానే చచ్చిపోతాను. అందుకని నేనే చిరంజీవి అనుకుని ఫీల్ అయ్యి నేను కెమెరా వంక చూసి యాక్ట్ చేస్తున్నాను. ఆ, నేను చిరంజీవి గారికి ఐ కాంటాక్ట్ ఇచ్చానంటే ఫిట్స్ వచ్చేస్తుంది, నాకు కళ్ళు తిరిగి పడిపోతాను. ఓ, అది మర్చిపోవాలి. పైగా బాగానే చేశాడులే గుడ్ అనుకుంటా, అదేం కాదు ఇది, వాళ్ళ వాళ్ళది ఇది ఏం చేశాడు అనుకోవాలి. అనుకోవాలి అని అనుకోవాలని కూడా కాదు, కష్టపడదాం. ఆయన సినిమాకి వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారో ఆ పాత్రలు ఎంత కష్టపడి చేశాను, అంతే హోంవర్క్ చేశాను నేను కూడా, అలాగే చేశాను. చిరంజీవి గారు అమ్మాయి గారు సుస్మిత గారికి నేనంటే ఎంత గౌరవం, ఎంత ఇష్టమో. ఆ రోజు కూడా ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్ అన్నిటికీ కదా, అన్నయ్య గారికి పర్సనల్ కాస్ట్యూమ్స్ 150 మూవీకి 150 మూవీకి ఈవెన్ కౌన్ బనేకర్ కూడా వారే. ఓకే. ఆడ ఆ సూట్ అన్నయ్యకి అలా తీసి ఆ మేడం సుస్మిత గారు అలా పెట్టి డాడీ హ్యాపీగా ఓ, చిరంజీవి గారు మీకు ఏమనిపిస్తుంది లోపల? అయ్యో ఏడుపు వచ్చేస్తుంది. ఏడిస్తే అన్నయ్య గమ్మున దొరికిపోతానేమో అని. అన్నయ్య చాలా పాపం సెన్సిటివ్, అసలు కనబడరు అన్నయ్య, గంభీరంగా ఉంటారు కానీ ప్రాణం అభిమానులు అంటే ఎవరైనా కన్నీళ్ళు పెట్టుకున్నారంటే అసలు ఆయనకు కూడా ఉంటాయి, గ్లిట్టర్ రానివ్వరు బయటికి. నేను ఇన్ని చూసు అంటే సార్ నేను మీ ఫ్యాన్ సార్, సార్ అవునా నేను మీ ఫ్యాన్ సార్, ఓ థ్యాంక్ యూ, అవును మీ ఫ్యాన్ సార్, ఓకే నేను ఫ్యాన్ సార్, ఫ్యాన్ ఓకే అనే స్థాయికి అలాగా కోట్ల మంది చెప్తుంటే ఓకే ఓకే అని ఇంకా నేను మీ ఫ్యాన్ ఇంకా కానివాడు ఎవరు? అసలు అక్కడ దాకా వెళ్ళి మనం అలా చేస్తుంటేనే ఆయనకు అర్థమైపోతుంది కదా. ఆయన ఓపిక, సహనం. నేను చిన్నప్పటి నుంచి దాచుకున్న ఫొటోస్ ఒక మూట కింద పట్టుకెళ్ళి ఆయన ముందు పెట్టా. చూడండి మీ పుట్టినరోజు, నేను మా అమ్మ పుట్టినరోజు కూడా చేయలేదని, ఇలా మీ పుట్టినరోజు చేశానని. నాకు మా అమ్మగారి పుట్టినరోజు ఎప్పుడో, అంటే ఇది తిట్టుకున్న పర్లేదు జనాలు, అంటే ఆ మాత్రం తెలియదా తెలియకుండా నాకు నిజం, మా నాన్నగారిది అయితే ఇప్పటికీ తెలియదు నాకు. మా అమ్మగారి బర్త్డే ఎప్పుడో నాకు జస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి గుర్తుపెట్టుకున్నా, ఓకే గుర్తుపెట్టుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఆగస్టు 22 అనేదే పండగ. ఆగస్టు 22కి నేను ఎన్నోసార్లు కేక్ కట్ చేసి చిరంజీవి గారి ఫోటో పెట్టుకుని ఆయనకి తినిపించడం, నేను తిన్నాం, ఇదే పని. ఆ రోజు మా అమ్మగారు నాన్నగారు కూడా అంతే గ్రాండ్గా ఇల్లంతా, మా ఇంట్లో ఇటకలు ఉండవు, మొత్తం చిరంజీవి గారి ఫోటోలతోనే ఉంటుంది, ఇటకలు కూడా కనపడవు గోడలక. ఒక సమయంలో మా నాన్నగారు బాత్రూంలో కొంచెం వాష్రూమ్లో తీసారు, బాత్రూమ్ లో కూడా అమ్మతోడు ఏమాత్రం ఎగ్జాసరేషన్ కొంచెం ప్లీజ్ రా అదొక్కటే మా నాన్నగారు అంటే. ఇది నాకు చాలా బాగుంది. ఇంట్లో ఏం మూల కూడా వదిలిపెట్టలేదు అనమాట. ఆ ఫోటో చిరంజీవి గారికి కూడా చూపించాను, రామ్ చరణ్ గారికి కూడా తెలుసు, అంటే చూసి నవ్వుకున్నారు రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూ ఇది. ఇప్పటికీ ఉన్న ఫొటోస్ నేను మీకు ఇస్తాను, కుదిరితే ఇంటర్వ్యూలో పెడతారు. ఓకే సో ఓకే, అంటే ఆయన స్క్రీన్ లో చూసి నాకు చిరంజీవి గారే సర్వస్వం. నాకు చిరంజీవి గారితో పనిచేయడం కోసం బ్రతుకుతున్నా, వచ్చినప్పుడు వస్తుంది అంతే. ఒక్క సినిమా అయినా అంతా కలిసి పనిచేయాలి, నెరవేరట్లా. ఏదో ఒక పాలిటిక్స్, ఏదో ఒక రాజకీయం జరిగి మిస్ అవుతుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పను, నాకు అది సంస్కారం అనిపించుకోదు. మనకున్న గౌరవాన్ని కాపాడుకొని మన లిమిట్లో మనం ఉందాం. వీళ్ళు ఆయన ముందు నిలబడ్డాం. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడంటే అర్థం ఏంటి, వాడి పాపం ఏదో నేను కదా, ఆయన పాపం ఏమనుకుంటారంటే ఆయన వెర్షన్లో నన్ను చూడడానికి వచ్చాడు, ఏదో బిజీ సినిమాలు చేసుకుంటాడు, ఎన్నో ఆలోచనలు ఏంటండి బాబు. అసలు ఆయనకి ఒకటి కాదు కదండి, పొలిటికల్గా కానీ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ సినిమా పరంగా అడిగేవాడొకడు, అడుక్కునేవాడొకడు, ఒకటి తలపోటు కాదు, ఆయన్ని బీభత్సంగా ఇబ్బంది పెడతారు. అన్నిటిగా నవ్వుతూ సమాధానం ఇవ్వాలి, ఇస్తారు, ఆయన అలాగే ఇస్తారు. ఇంకా ఆయన లక్షణం అలాంటి. అందరినీ సాటిస్ఫై చేస్తున్న క్రమంలో మనం బయటికి అడిగితే కానీ అమ్మాయినా పెట్టదంటారు కదా, అడగకపోతే ఎవరు, అది నా తప్పే. బట్ అడుగుదామంటే గమ్ముని అని